కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తెలంగాణకు రానుంది. నేటి నుంచి 4 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనుంది. హైదరాబాద్లో అధికారులతో భేటీ తర్వాత బ్యారేజ్లను పరిశీలించనుంది. NDSA సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ తెలంగాణకు రానుంది. నేటి నుంచి 4 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనుంది. హైదరాబాద్లో అధికారులతో భేటీ తర్వాత బ్యారేజ్లను పరిశీలించనుంది. NDSA సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శివ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలను సేకరించేందుకు, మొత్తం అధ్యయనం చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ ఇవాళ తెలంగాణకు రాబోతుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్కు చేరిన తర్వాత ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం నిర్వహించిన తర్వాత నేరుగా హనుమకొండకు చేరుకుంటారు. హనుమకొండలో ఇవాళ రాత్రి బస్ చేసిన తర్వాత నేరుగా భూపాలపల్లి జిల్లా కేంద్రం మీదుగా కూడా మేడిగడ్డ ప్రాంతానికి చేరుకొని మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 19, 20, 21 సంబంధించినటువంటి పిల్లలను ఏ విధంగా కుంగిపోయే కారణాలు ఏంటి, ఎటువంటి అంశాలు ఉన్నాయి, మొత్తం అధ్యయనం చేయనున్నారు. ఈ కమిటీ, నిపుణుల కమిటీ 3 రోజుల పాటు ఇవాళ 6వ తారీఖు సాయంత్రం నుంచి 9వ తారీఖు ఆ సాయంత్రం కూడా మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సేకరించిన తర్వాత పూర్తిగా ఒక మొత్తం ఈ బ్యారేజీలకు సంబంధించిన భవితవ్యం ఏంటిది, బ్యారేజీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి సిచ్యువేషన్లో ప్రమాదాలు జరిగాయి, ఎటువంటి సిచ్యువేషన్లో అప్పుడు గత ప్రభుత్వం ఎట్లాంటి నిర్మాణం చేపట్టింది, అటు లేఅవుట్ సంబంధించిన కావచ్చు, ఇటు మొత్తం DPR సంబంధించి కావచ్చు, అన్ని వివరాలు అధ్యయనం చేసి పూర్తి నివేదికను తీసుకొని 9వ తారీఖు సాయంత్రం ఢిల్లీకి వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవాళ వచ్చేటువంటి నిపుణుల కమిటీ ఏం తేల్చుంది, నిపుణుల కమిటీ ఎప్పుడెప్పుడు మొత్తం కూడా పర్యటన కొనసాగించి అన్నారం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మేడిగడ్డ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్, అన్ని వివరాలు సేకరించిన తర్వాతనే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు నిపుణుల కమిటీ సిద్ధమవుతున్న పరిస్థితి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో వారంతా సహకరిస్తారు, మేమంతా కూడా పూర్తి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం వారి షెడ్యూల్ కనుక గమనిస్తే ఇవాళ ఈవినింగ్కు హైదరాబాద్కు చేరుకుంటారు. హైదరాబాద్లో బస్ చేసిన తర్వాత మొత్తం హన్మకొండకు చేరుకొని ఉదయమే హన్మకొండ టు మేడిగడ్డ బ్యారేజ్కు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ను ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇలా 3 రోజుల పాటు ఒక నిపుణుల కమిటీ పర్యవేక్షించనుంది. మొత్తం 19 రకాలకు సంబంధించినటువంటి సమాచారం సిద్ధం చేయాలని ఇప్పటికే నీటిపారుదలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులకు ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యారేజ్లో DPR కావచ్చు, లేఅవుట్ ప్లానింగ్, జియోటెక్నికల్ వివరాలు, డ్రాయింగ్ వివరాలు, క్వాలిటీ కంట్రోలు, మోడల్ స్టడీస్ నివేదికలు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ తదితర వివరాలన్నీ కూడా ఈ లేఖలో కమిటీ కోరినట్టు తెలుస్తుంది. మొత్తం 19 రకాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి మొత్తం ఇవాళ సాయంత్రం నుంచి 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో హైదరాబాద్లో అధికారులతో మీటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్పుడు నిర్మించినప్పుడు ఎటువంటి నిర్మాణం చేపట్టారు, నిర్మాణ లోపం జరిగిందా, లేదంటే ఇతరైన కారణాలు ఉన్నాయా, స్థానిక ఇరిగేషన్ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు పరిశీలించిన తర్వాత లోపలికి పిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
అవన్నీ వివరాలు సేకరించి పూర్తిగా ఈ మేడిగడ్డ ఈ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి ఒక నివేదికను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందానికి ఎవరున్నారు. ఈ బృందంలో మొత్తం 6 సభ్యులతో కూడా ఈ బృందాన్ని నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీకి సంబంధించినటువంటి మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే బ్యారేజ్ల భవితవ్యం పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇవాళ నిపుణుల కమిటీ రానున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చగా మారింది. నిపుణుల కమిటీ అధ్యయనం ఏ విధంగా ఉంటుంది, అధ్యయనం చేసిన తర్వాత ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న చర్చ అయితే అక్కడ సాగుతుంది. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుంచి హన్మకొండకు చేరుకుంటారు. 3 రోజుల పాటు కూడా నిపుణుల కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను పరిశీలించనున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి.